తెలియజేస్తూ ముఖ్యంగా కార్మికులు ఎదురు చూస్తున్నది పండుగ, పెద్ద పండుగ తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటిది దసరా పండుగ 25 రోజులు కూడా లేదు. కానీ ఇప్పటికి కూడా లాభాల వాటా ఎంతో వచ్చింది. మన 24-25 సంవత్సరంలో మనం కష్టపడి ఇంత ప్రొడక్షన్ తెచ్చి డిస్పాచ్ చేసినటువంటి మనకు మరి ఎంత లాభాలు వచ్చిందని కూడా తెలియలేనటువంటి పరిస్థితి. ఈ లాభాల యాజమాన్యం వెంటనే ప్రకటించాలని, అలాగే వచ్చినటువంటి లాభాల మీద ప్రభుత్వం ఎంత పర్సెంటేజ్ ఇస్తాము అనేటువంటిది, అలాగే వాస్తవ లాభాలు ఏదైతే నికర లాభాలు ఉంటాయో దాన్ని గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఒక పైస కూడా తగ్గించకుండా పంచినటువంటిది ఏదైతే ఉందో అదే విధంగా చెయ్యాలని. ఎందుకంటే గత సంవత్సరం వచ్చినటువంటి దాంట్లో 33% అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద 16.9 ఇచ్చి ఒక్కొక్క కార్మికుడికి 1,50,000 రూపాయలు నష్టం చేసినటువంటి సందర్భంలో ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే లాభాలు ప్రకటించాలి. దానిపైన ప్రభుత్వం వెంటనే లాభాల శాతాన్ని నిర్ణయించాలి, నికర లాభాల మీద ఇవ్వాలి, అలాగే డేట్ను కూడా ప్రకటించాలి అనేటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ మొన్న సెప్టెంబర్ 2న కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున సింగరేణి చరిత్రలో ఇప్పటి వరకు లేనటువంటి ధర్నా కార్యక్రమాన్ని 400కు పైగా కార్మికులతోటి ధర్నా చేపట్టడం జరిగింది. దాంతోటైనా యాజమాన్యం దిగివచ్చి ఈ కార్మికులకు రావాల్సినటువంటి ఈ లాభాల వాటను ప్రకటించాలని. దీంతో పాటుగా ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా అడుగుతున్నారు, 55-58 ఏళ్ళకు వచ్చినటువంటి వాళ్ళు మా మెడికల్ బోర్డు ఎప్పుడు వస్తుందా అని. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో పోగొట్టినటువంటి సంఘాలు మళ్ళీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఈ మెడికల్ బోర్డు తర్వాత చాలామందికి ఒక 15,000 మందికి పైగా ఓన్లీ కారుణ్య నియామకాల ద్వారానే అపాయింట్ అయినటువంటిది ఉన్నది. అలా మారుపేర్ల సమస్య లేకుండా చేసినటువంటిది కూడా మనం చూసాం. కానీ కొత్తగా వచ్చినటువంటి సర్క్యులర్ ప్రకారంగా మారుపేర్ల సమస్యను రూపుమాపుతామన్నటువంటిది మారుపేర్ల సమస్యకు జటిలం చేస్తూ ఆ సర్క్యులర్ వస్తే కూడా ఏఐటీసీ ఐఎన్టీసీని వ్యతిరేకించకపోగా 10వ తరగతి చదవనటువంటి పాస్ కానటువంటి రెగ్యులర్గా పాస్ కానటువంటి ప్రతి డిపెండెంట్ కూడా విజిలెన్స్కు వెళ్ళడం వలన ఎక్కడో ఒక చారా తప్పు పేరు దొరికినట్లయితే కులం కానీ ఏదైనా దొరికినట్లయితే వాళ్ళకు ఉద్యోగం రాకుండా చేసిన సర్క్యులర్ని వ్యతిరేకించలేనటువంటి సంఘాలు మనకు అవసరమా అనేటువంటిది ఈరోజు నిలదీస్తున్నది, ప్రశ్నిస్తూ ఉన్నది కార్మిక వర్గం. కాబట్టి ఇలాంటి మెడికల్ బోర్డును వెంటనే ప్రతి నెల కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెలకు 3 బోర్డులు పెడితే ఈరోజు 3 నెలలకు కాదు కదా 6 నెలలకు ఒక్క బోర్డు పెట్టలేదు. మొన్న పెట్టంగా అనగానగా పెట్టినటువంటి బోర్డులో 9% మాత్రమే ఇన్వాలిడేట్ అయింది. మేము 100కు 100 చేయమని అంటలేము, అందరినీ